ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని సంబోధించే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సైకో గాడు. ఎందుకంటే నిన్న బాలకృష్ణ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. మీరు వినే ఉంటారు అది, ఆ వీడియో విన్నారో లేదు నాకు తెలియదు. చాలా మంది అతన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అసలు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూశారు కాబట్టి అసలు వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే క్యారెక్టర్ వైజ్ కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చే దాంట్లో కావచ్చు, లేకపోతే ఒక డిసిషన్ మనం చెప్పినప్పుడు అది రిసీవ్ చేసుకున్నట్టు ఆ టైంలో అసలు ఎలా బిహేవియర్ ఉంటుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంత హ్యుమానిటీ ఉన్న వ్యక్తి నేనైతే చూడలే పాలిటిక్స్లో. ఆయనకి ఎంత జాలిగుండే అంటే నేను మంత్రిగా వర్క్ చేశాను క్యాబినెట్లో ఉన్నప్పుడు కొన్ని పథకాల విషయంలో. సపోజ్ చేయూత అంశం అప్పుడు ఒక టాపిక్ వచ్చింది, పెన్షన్ తీసుకునే వాళ్ళకి చేయూత వద్దు అన్న సందర్భం వచ్చినప్పుడు విడోస్ అనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, వాళ్ళు చేయూతకు కూడా అర్హులు అవుతారు. అబౌవ్ 60 వాళ్ళు ఎలాగో అర్హులు కాదు, కానీ విడోస్ కూడా అర్హులు ఎవరైతే అవుతున్నారో 60 బిలో ఉన్నవాళ్ళు రూల్ ప్రకారం అయితే వాళ్ళకి చేయూత రాదు. ఆయనకి ఎంత హ్యూమానిటీ చూడండి. భర్త చనిపోయి ఒంటరిగా పిల్లల్ని సాకాలి, ఆ ఫ్యామిలీ బర్డెన్స్ ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళకి పెన్షన్ వచ్చినప్పటికీ కూడా అలాంటి వాళ్ళకి మనం కంపల్సరీ చేయూత ఇవ్వాలని చెప్పి రూల్ మార్చి పెన్షన్ హోల్డర్స్ కూడా చేయూత అర్హులైతే వాళ్ళకు కూడా చేయూత ఇమ్మని చెప్పారు. అంత హ్యుమానిటీతో ఆలోచిస్తారు. మీరు అన్నారు ఎవరి మాట వినరు అని. కొన్ని సందర్భాల్లో వినకపోవచ్చు, అది కూడా ప్రజలకు మంచి చేసే విషయంలోనే వినకపోవడం అనేది నేను చూశానైతే తప్ప డెసిషన్ మేకింగ్లో కొన్ని స్టబన్గా ఉంటారు. అన్న ఇలా చేస్తే ఎలాగవుతుంది. ఇప్పుడు అమ్మఒడి వచ్చేసరికి అంటే రియల్గా జరిగింది చెప్తున్నాను. అక్కడ కొంతమంది మంత్రులు వాళ్ళు అమ్మఒడి వచ్చేసరికి ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఇద్దాము, ఎక్కువ ఎక్స్పెండిచర్ కదా, సంథింగ్ అలాగన్నారు. ఆయన వినలేదు. ఎందుకనంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివే మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయాలి అని చెప్పేసి అమ్మఒడి అనేది అలాగా అంత స్టబన్గా ఉంటారు. ఒక గుడ్ డెసిషన్ పీపుల్ చేయాలన్న విషయంలో మాత్రం ఎవరి మాట వినరు. అదొక్కటే ఆయన మాట వినకపోవడం ఎవరి మాట అలాగేమి ఉండదు. ఎంత చిన్నవాళ్ళ దగ్గరైనా సరే సలహా తీసుకుంటారు, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇది ఎలాగా. ఎందుకు బాలకృష్ణ గారు అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు? అసలు బాలకృష్ణ గారు ఒక గౌరవ శాసనసభ్యుడు అని మర్చిపోయారు, అదొక గౌరవ శాసనసభ అన్నది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు జగన్ గారిని హేళన చేస్తూ మాట్లాడుతూ, జగన్ గారి వ్యక్తిత్వ హననం చేస్తూ, చిరంజీవి గారిని కూడా అవమానిస్తూ అని మాట్లాడారు. ఈ ఎపిసోడ్ వల్ల అర్థమైంది ఏంటి అని అంటే, ఇన్ని సంవత్సరాలు చిరంజీవి గారిని ఇండస్ట్రీని జగన్ అవమానించారని ఏదైతే ప్రోపగండా చేశారో నేను చిరంజీవి గారి లెటర్ తోటి అందరికి అర్థమైపోయింది. మమ్మల్ని జగన్ అవమానించలేదు, సాధారణంగా ఆహ్వానించారు, పిలిచారు, ఇలాగ మాకు టికెట్స్ రేట్స్ పెంచారు, నాకు బాలకృష్ణ సినిమా కూడా టికెట్ల రేట్లు పెరిగినాయి ఆ చర్చ తర్వాత అని చెప్పేసి ఆయన లెటర్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళకి చంపబెట్టే కదా, పవన్ కళ్యాణ్ గారికి కూడా చంపబెట్టింది. అసలు బాలకృష్ణ గారు ఆయన ఒక గౌరవ శాసనసభ్యుడు అండి, ఆయన కాన్స్టిట్యున్సీ సమస్యలు ఏ రోజు చెప్పలే, ప్రజా సమస్యలు ఏ రోజు మాట్లాడలే. నిజంగానే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజకీయాలు ఆలోచించుంటే ఈయనకి హెల్ప్ చేయకపోతే ఈ రోజు వచ్చి అసెంబ్లీలో మాట్లాడేవారైనా. ఆయన రాజకీయం ఆలోచించకుండా ఆ రోజు ఆయన హెల్ప్ చేశారు కాబట్టి ఈరోజు అసెంబ్లీలో ఎంత ఇదిగా మాట్లాడగలుగుతున్నారు. ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని సభలో లేని వ్యక్తి గురించి అలా సైకోని మాట్లాడే ఎంతవరకు కరెక్ట్? అదే మీకు చెప్తున్నాం కదా, టీడీపీ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక ట్యాగ్ ఒకళ్ళు తగిలించేస్తారు. ఇంకా కింది స్థాయి నుంచి పై స్థాయి చంద్రబాబు నాయుడు గారి వరకు ఇంకా అదే ట్యాగ్. ఒక వ్యక్తిని బ్యాట్ చేయాలంటే ఒకటే పాయింట్. మీ జిల్లా వాళ్ళు కావచ్చు, పక్క జిల్లా. జనరల్గా 2024 ఎలక్షన్ ముందు వరకు టీడీపీ వైసీపీ అన్నది లేకుండా ఎమ్మెల్యేలను కానీ ఎక్స్ఎమ్మెల్యేలను కానీ మేము చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎవరు మీకు ఫ్రెండ్స్ అంటే మంచి ఫ్రెండ్స్ ఆ పార్టీలో? అందరితోటి బాగుండేవాళ్ళం. 2014 to 19 అప్పుడు చైర్పర్సన్ స్వాతి రాణి గారు అవ్వచ్చు, అప్పుడు గీత గారు అవ్వచ్చు, ఇదే సంజయ్ రాణి గారు అవ్వచ్చు, కోళ్ళ లలిత్ కుమార్ గారు అవ్వచ్చు, కే నాయుడు గారు అవ్వచ్చు, ద్వారపరెడ్డి జగదీష్ గారు అవ్వచ్చు, ఇలా మేమందరం అపోజిషను. వాళ్ళు టీడీపీ, మేము వాళ్ళు అధికారంలో ఉన్నారు, మేము అపోజిషన్లో ఉన్నాం. అప్పుడు ఆ మీటింగ్స్ వరకు మేము అడగాల్సిన వాళ్ళు సమాధానం చెప్పారు. అయిపోయిన తర్వాత చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడుకునే వాళ్ళము. ఫంక్షన్స్ వాళ్ళ ఫంక్షన్కి పిలిస్తే మేము వెళ్ళేవాళ్ళం, మేము పిలిస్తే వాళ్ళు వచ్చేవారు.
అంత క్లోజ్ రిలేషన్ ఉండేది. Hmm. ఇదే గుమ్మడి సంజయ్ రాణి గారు మేమిద్దరం చాలా క్లోజ్ ఒకప్పుడు. ఓకే. ఇప్పుడు ఎంత రైవలరీ అంటే అసలు ఏంటి వైసీపీ వాళ్ళతో మాట్లాడితే ఏమైపోద్దో అన్న మెసేజ్ వాళ్ళ పార్టీలో ఉంది. ఓకే. అందుకని మొహాలు చూపించడానికి ఇదెవరు ఏది పడితే అది మాట్లాడడం. ఇప్పుడు రైవలరీ పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట. పర్సనల్ మెసేజ్ అని పెట్టుకుంటారు కదా, అసలు తప్పట్లేదు మాకు. అవి కూడా లేవు. అంటే అంత ఘోరంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మరి అధిష్టానం నుంచి ఏం సిగ్నల్స్ వస్తున్నాయి కానీ ఓకే. ఇంకా పార్టీస్ ఫంక్షన్స్ పిలుచుకోవడం, ఎదురు పడితే ఇది అవ్వడం. హోంమంత్రి అనిత గారు మీరు మంచి ఫ్రెండ్ అనా? నాకు ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు? ఆవిడతో అంత పరిచయం లేదు, ఆవిడతో ఇప్పుడు మాట్లాడలేదు కూడా. ఓకే. అప్పుడు 14 to 19 కూడా లేదు. ఆ తర్వాత ఎలాగ ఆవిడ ఓడిపోయారు, మేము అధికారంలో అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు సంజయ్ రాణి గారు అంటే మా జిల్లా కాబట్టి ఆవిడతోటి ఫస్ట్ చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటు దురుసుతో మాట్లాడడం, జగన్ గారిని అంటాం. మేము కూడా ఖచ్చితంగా మా నాయకుడిని అంటే మేము ఎందుకు వదులుతాము, గట్టి కౌంటర్ ఇస్తున్నాం మేము కూడా. సో ఎలక్షన్స్ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కూడా అందరితో కట్ అయిపోయింది అనమాట. కట్ అవడం కదా, వాళ్ళని బట్టి. ఓకే. వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళ మైండ్ సెట్, వైసీపీ వాళ్ళు అంటే ఏదో మేమేదో, అసలు మేము అధికారంలో ఉన్నప్పుడు అసలు టీడీపీని ఏ రోజు టార్గెట్ చేయలే. మా జిల్లాలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే, ఎవరిని ఒక మాట అనలా, ఎవరిని హెరాస్ చేయలే. బట్ వాళ్ళు అలా లేరు. వైసీపీ వాళ్ళు అంటే అమ్మో వీళ్ళతో వెళ్తే మా అధిష్టానం ఏమంటుందో అన్నంత దారుణంగా ఉన్నారు. మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్నారు. మీకు ఎవరున్నారు ఫ్రెండ్స్? పరీక్షిత్ గారు టీడీపీలో, జనసేన టీడీపీ అలా ఎవరు లేరండి అసలుకి? లేదు. మీ బేస్ ఉంది కదా, మీ ఫ్యామిలీ ఫస్ట్ నుంచి రూట్స్ కూడా. ఎవరితో మనకి పెద్దగా ఫ్రెండ్షిప్ అని ఏం లేదు. అందరితో మామూలు పలకరించుతాం కదా, ఎవరైనా కనిపిస్తే పలకరించడమే తప్ప ఫ్రెండ్షిప్ అనేది ఏం లేదండి. సో హైదరాబాద్ అంటే ఇయర్లీ ఒక్కసారి వస్తారేమో? అంతే, ఒక ట్వైస్ అలా వస్తాం. ఓకే. మాక్సిమం 1-2 సార్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్, రాగానే మీ ఇంటర్వ్యూ గురించి హైదరాబాద్ వచ్చామన్నారు. ఎస్, కరెక్ట్, అంతే. సో దసరా కాబట్టి అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. ఆయన 2 months బ్యాక్ మెసేజ్ పెట్టాను, పెడితే పాపకి హాలిడేస్ అయితేనే మాకు హాలిడేస్ కదా బయటకు వెళ్ళడానికి. అందుకు దసరా చూస్ చేసుకుని ఇప్పుడు వచ్చాం. ఓకే. అందుకే మీకు 2 months తర్వాత అని చెప్పింది. అందుకే థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్ యూ. అయ్యో, అంటే ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూలో కూడా మేము షేర్ చేసుకొని షాక్ అయి ఉంటుంది, నిన్న విషయాలు చెప్పాను కదా. అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎదురున్నప్పుడే షేర్ చేసుకోగలం కదా. చాలా బాగా అనిపించింది. అంటే ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇప్పుడు పాలిటిక్స్ సీరియస్ అగ్రెషన్ మూడ్లో మాట్లాడడమే కదా అన్ని ఇంటర్వ్యూస్లో గట్టాను. బట్ ఇది కొంచెం సాఫ్ట్గా ఫ్యామిలీ ఇంటర్వ్యూ, అది 2 మిక్స్. చూస్తుంటారు నావే అప్పుడప్పుడు? మీ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను. ఓకే. నాకు బాగా నచ్చింది పాకీజా గారిది. మీరు పాకీజా గారే కాదు, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఇంటికి వెళ్ళి మీరు ఇచ్చేయడం, అది మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చి చాలా మంది వాళ్ళకి హెల్ప్ చేయడం, అది నాకు బాగా అనిపించింది. అందుకే మీరని చెప్పగానే వెంటనే ఓకే, జనరల్గా ఇంటర్వ్యూస్ కంటే దూరం ఉంటాను నేను. ఆమోద ముద్ర. ఫోన్లే, నాకు ఇంట్లో ఉన్న మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువ. అదే జనరల్ గా హ్యుమానిటీ కనెక్ట్ అవుతారు ఎవరైనా సరే. దాన్ని ఎలాగ టర్న్ అవుట్ చేస్తారో మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఏంటంటే వ్యూవర్స్ కూడా ఎక్కువ నెగటివ్ కి ఎక్కువ ప్రయారిటీ అంటే అట్రాక్ట్ అవుతున్నారు. దీనికోసం ఇంకా నెగటివ్ ఎక్కువ ప్రింట్ అవుతుంది. మనం ఒక ఉద్దేశంతో వెళ్తాము, అది డిఫరెంట్ గా వెళ్ళింది అనుకోండి, వీ డోంట్ వాంట్ దట్. ప్రశాంతంగా ఉండాలి, లైఫ్ అలా సాఫీగా వెళ్ళిపోవాలి, ఎవరికి ఇబ్బంది కూడా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. హ్యాపీగా వెళ్ళిపోవడం కావాలి కానీ, ప్రశాంతంగా కావాలి కానీ, అట్లీస్ట్ హ్యాపీ లేకపోయినా ప్రశాంతంగా పీస్ స్ట్రైట్ గా అలా వెళ్ళిపోతే చాలు. వెళ్ళిపోయిందా? ఇప్పుడు 2 hours అయిందంట. ఇప్పుడే చూసా, షాక్ అవుతుందా? నేను ఇంకా 40-50 minutes అయ్యిందంట. సో అదే ఆ ప్రశాంతత చాలా ఫ్రెండ్లీగా అయింది. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్సెప్ట్ చేసి హైదరాబాద్ దాకా వచ్చారు. అండ్ అందరికి కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు. ఈ కపుల్ ఇంటర్వ్యూ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ కపుల్ మీరు ఇంతవరకు ఏ ఛానల్ కూడా వెళ్ళలేదు కదా? స్టూడియోకి వెళ్ళలేదు, ఫర్ ద ఫస్ట్ టైం. థ్యాంక్ యూ, దానికి థ్యాంక్స్. సో మా ప్రపంచంలోకి తీసుకొచ్చాం, కలర్ఫుల్ ప్రపంచంలోకి. సో అందరికి కలర్ఫుల్ లైఫ్ ఉండాలి. కానీ ఏంటంటే రాజకీయం బిజీ, ఏం చూడలేము, ఏం చేయలేము, మాట్లాడలేము, మాట్లాడితే ఏమవుతుందో, అధికారంలో ఉన్నాము, ఇవన్నీ ఉంటాయి. ఒక టిక్ టాక్ వీడియోనే అంత వైరల్ అయిపోయింది కదా. సో ఈ ప్రపంచం కూడా జనం చూడాలి. పాప వాళ్ళు కూడా ఇలా లైఫ్ ఎప్పుడు ఇదేనా, ఇది కూడా ఉందని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలనే ఒక క్రమంలో నేను మిమ్మల్ని చేయాలనుకున్నాను. సో ఈ దసరాకి అది కుదిరింది. సో మీకు కూడా ముందుగా
థ్యాంక్ యూ. అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు మీ నియోజకవర్గ ప్రజలకి అండ్ you. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ ప్రేక్షకులు కూడా దసరా శుభాకాంక్షలు Thank you. అడ్వాన్స్ గా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.